దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. మంచిది. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి పలు విధాలుగా యేసుక్రీస్తు ప్రభు గురించి దేవుని దాసులు మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈ దినము కూడా మరి ఒక అంశాన్ని మనము జ్ఞాపకానికి తెచ్చుకుందాం. క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు? క్రిస్మస్ బాలుడా లేదా వాక్యమయున్న దేవుడా? చాలామంది ఇంకా అక్కడక్కడ చూస్తూ ఉంటే మందిరాల్లో ఒక చెట్టు, ఆ చెట్టు పక్కన ఒక చిన్న గుడిసె వేసి ఆ గుడిసెలో బాలయేసుని పరుండబెట్టి చేసేవాళ్ళు మనకు కనిపిస్తుంది. ఇంతకు క్రిస్మస్ బాలయేస లేదా వాక్యమయున్న దేవుడా అనేది నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయదలంచి ఉన్నాను. అందులో మొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అందులో ఏముంది, అందులో ఏం రాయబడిందో చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చిన్న మాట ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీవు ఏమై ఉన్నావో ఆ సంగతులు మాకు బయలుపరచు తండ్రి. కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి. ఈ చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి. అందులోని మాటల అర్థాలు మాకు బయలుపరచుతాన్ని కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి. నీ పక్షమున నిలబడి నేను నీ ప్రయోజన దాసుడను ఖాళీ చేసి మాట్లాడమని, మా అందరికీ అర్థమయ్యేటట్టు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తున్నటువంటి మాట, క్రిస్మస్ బాలుడా వాక్యమయున్న దేవుడా. క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు? దేవుని వాక్యం చెబుతోంది, యేసు వాక్యమయున్న దేవుడు. క్రీస్తు వాక్యమైన దేవుడు, యేసు ప్రభు వాక్యమయున్న దేవుడు. అందుకే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వాక్యము యోహాను తన సువార్తను ఒక ప్రత్యేక రీతిలో ఆయన మొదలు పెట్టినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. యేసును గురించి వాక్యమయున్న దేవుడు అన్నాడు. వాక్యమయున్న దేవుడు, బాలుడయున్న దేవుడు అని చెప్పలే, బాలయేసు అని చెప్పలే. వాక్యమయున్న దేవుడు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? ఆది నుండి ఉన్నాడు. ఆది నుండి ఉన్నాడు. ఈ సృష్టి యావత్తు లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ మాట చూడండి, సామెతల గ్రంథములో రాయబడింది ఆ మాట. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22 నుంచి మనము చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. 22వ వచనములో, పూర్వకాలమందు
తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అని ఉంది. 23వ వచనం కూడా చదువుదాం. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచు ఉంటిని అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. బైబిల్లో రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. ఈ సామెత గ్రంథంలో రాయబడిన మాట మనము చదివి ఉన్నాం. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పూర్వ చరిత్ర ఇందులో కనిపిస్తుంది. ఆయన యొక్క పూర్వ చరిత్ర ఇందులో కనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంట? పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను, నన్ను నియమించినాడు, నన్ను చేశాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన 2000 నాటివాడు కాదు, అవునా? ఆయన 2023వ సంవత్సరము నాటివాడు కానే కాదు. ఆయన మానవుడిగా జన్మించాడు కాబట్టి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఆయన భూమి పుట్టకముందే వాక్యం చెబుతుంది కదా, ఆయన సమస్తమును కలగజేసిన మాట ఉంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినాము. అక్కడ రాయబడిన మాట ఏమిటి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. 2వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అనే మాట ఉంది. కలగలేదు కాబట్టి సమస్తము ఆయన మూలం కలిగినాయి. ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల మానవులు కదా, సృష్టి యావత్తు కూడా ఆయన ద్వారా కలిగినాయి, ఆయన మూలంగా కలిగినాయి అని వాక్యం చెబుతోంది. కాబట్టి ఆయన మరి మానవునిగా జన్మించి 2023 సంవత్సరాలు మానవుడిగా జన్మించి ఆయన అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఎందుకు జన్మించినాడు ఆయన? మానవాళిని రక్షించడానికి, మానవాళిని తన రాజ్యం చేర్చుకోవడానికి ఆయన మానవుడిగా జన్మించాడు. అది మనము తర్వాత వచ్చిన మనం చూస్తాం. కాబట్టి ఆయన జనన విధము ఎట్లనగా అనే మాట మనకు కనిపిస్తుంది. ఆయన వాక్యమైన దేవుడు, అది గుర్తుంచుకుందాం. ఆయన వాక్యమయున్న దేవుడు అనే మాట బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. దేవుని వాక్యం ఏం చెబుతుందో మరి కొన్ని వచనాలను చూపిస్తాం మీకోసమై. ఎబ్రీ పత్రికలో ఇలా రాయబడిన చూడండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము వచనము 12వ వచనములో దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను
విభజించినంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది అని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం ఏమి శోధిస్తూ ఉంది, దేవుని వాక్యం ఏమైంది అనేది ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేశాడు. ఏమైందంట? దేవుని వాక్యం సజీవమై బలము గలదై అన్నమాట. సజీవం గలదై. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయన మరణాన్ని జయించినాడు. మరణము ఆయనను బంధించుంట అసాధ్యమని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి రెండంచుల ఖడ్గం అనగా ఈ బైబిలే రెండంచుల ఖడ్గం అనేది గుర్తు చేసుకోవాలి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఇది రెండంచుల ఖడ్గం. అది ఎదుటి వాళ్ళను కోస్తూ ఉంది, పక్క వాళ్ళను కూడా కోస్తూ ఉంది. రెండంచుల ఖడ్గం అనే మాట కనిపిస్తూ ఉంది. తదుపరి అయిపోయిన మాట ఏంటంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉంది అనే మాట కనిపిస్తుంది. దేవుని వాక్యం ఉన్నతమైన వాక్యమని, బలమైన వాక్యము అని వాక్యం చెబుతుంది. ఆయన వాక్యమైన దేవుడు అనే మాట గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక చూడండి, ప్రకటన గ్రంథంలో ఇటు రాయబడింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 19:13లో రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను అన్నమాట. దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడెను. దేవుని వాక్యము అను నామము అనగా పేరు, అవునా? పేరు లేదా చిరునామ అనేది దేవుని వాక్యం చెబుతుంది. వాక్యం, దేవుని వాక్యం అను నామం, దేవుని వాక్యం. ఆయన వాక్యమైన దేవుడు అని మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఎటువంటిది అనేది లేఖనం గుర్తు చేస్తుందంటే ఆయనకు పేరు అన్నమాట. ఆయన పేరు గుర్తు చేస్తుంది దేవుని వాక్యం అనేది మనకు అర్థమైంది. అంటే దేవుని వాక్యము, పేరు, ఇవన్నీ కూడా వాక్యంలోనే ఇమిడి ఉన్నాయి అన్న సంగతి కూడా లేఖనాలు జ్ఞాపకం చేస్తాయి. ఈ వాక్యము గురించి యోహానుడు చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అన్నమాట ఉంది. దేవుణ్ణి ఎవరు బయలుపరిచారట? అద్వితీయ కుమారుడు బయలుపరిచినాడు. వాక్యమైన దేవుడు ఆత్మైన దేవుణ్ణి బయలుపరిచినాడు. కాబట్టి ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి రొమ్మున ఉన్నాడు. ఆయనే తండ్రిన దేవుణ్ణి బయలుపరిచాడు. అనగా వాక్యమైన దేవుడు తండ్రిన దేవుణ్ణి బయలుపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇది వాక్యము అనే మాట కనిపిస్తుంది. ఇక 14వ అధ్యాయంలో ఇలా చూస్తాం చూడండి. 14వ అధ్యాయం యోహాను సువార్త 14:9లో కనిపించే మాట ఏమిటి? యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక
తండ్రిని మాకు కనపరచుమని ఎలా ఎలా చెప్తున్నావు, ఎలా అడుగుతున్నావు? అవునా? తండ్రిని బయలుపరిచినాడు కుమారుని యేసుక్రీస్తు. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని చాలా సందర్భాల్లో యేసు ప్రభు మాట కూడా వచ్చినాడు. దాన్ని బట్టి పిలిపి అడిగినాడు, తండ్రి తండ్రి అంటున్నావే, ఒక్కసారి ఆయన బయలుపరచకూడదా, ఆయన చూపించకూడదా అంటే పిలుపుతో ప్రభు అన్న మాట ఇదే కదా. నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నువ్వు నన్ను ఎరగవా? నన్ను పంపినవాడు అవునా, లేదా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రి నేను ఏకమై ఉన్నాం, నేను తండ్రి ఏకమై ఉన్నాం అన్నాడు అనమాట. అంటే నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే అని ఆయన చెప్పిన మాట ఇందులో మనం చూస్తాం. కాబట్టి వాక్యమైన దేవుడు ఆయన ఏమై ఉన్నాడో దేవుని వాక్యం చెబుతుంది. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు ఎరగవా అనే మాట ఉంది. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని మాకు కనపరచుమని ఎలా అడుగుచున్నావు అని 9లో 10 తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయిచు ఉన్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్మండి అనే మాట కనిపిస్తుంది. ఏది ఏమైనా ఆయన ఆది యందున్న దేవుడు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు అనే మాట కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు ఆ వాక్యమైన దేవుడు ఏమైనాడు అంటే 1వ అధ్యాయము 14 చూడండి. వాక్యమైన దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగినది అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చినాడు. అర్థమవుతుంది కదా. వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన సశరీరుడుగా ఆయన వచ్చాడు. మన శరీరము ఇది మానవ శరీరము, ఇది మట్టి శరీరము, ఇది మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆయన శరీరము సశరీరము అన్నమాట 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయన శరీరానికి మన శరీరానికి తేడా, భేదము మనకు కనిపిస్తుంది. అది గుర్తుంచుకోవాలి. వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి వచ్చినాడు. ఆయన మన మధ్య నివసించినాడు. ఆయన మన వలె శోధించబడ్డాడు. ఆయన మన వలె ఆయన ఆకలి కొన్నాడు, నిద్రించినాడు కదా. ఆయన శరీరము మానవ శరీరము అనే మాట కనిపిస్తుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. క్రీస్తు యొక్క నరావతారం గురించినటువంటి వాక్యం బైబిల్లో మనం చూస్తాం. ఆయన ఏమై ఉన్నాడో ఇంకా కొన్ని వచనాలు మనం చూసి ముగిద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన గురించి రాశాడు. ఆ మాటలు మనం చదువుకుందాం. ఎన్నోసార్లు విన్నాము, మరోసారి ఆ మాట చదువు. చూడండి, 5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5లో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నమాట ఉంది. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అనే మాట కనిపిస్తుంది. కాబట్టి క్రీస్తు నరావతారమును గురించినటువంటి ప్రామాణికమైన ప్రతిపాదన బైబిల్లో మనకు తెలియచేస్తూ ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి, ఆయన మనస్సు కలిగి ఉండండి అనే మాట కనిపిస్తుంది. 6వ వచనంలో రాయబడిన మాట, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అనే మాట వ్రాయబడింది. వినండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని స్వరూపం కలిగిన వాడు.
ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి స్వరూపం అనేది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవునితో సమానంగా ఉండేవాడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉండేవాడు. అయితే అన్ని విడిచిపెట్టినాడు, అన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టినాడు. విడిచిపెట్టి వాక్యం చెబుతుంది మనుషుల పోలికగా పుట్టి అన్నమాట ఉంది. ఆయన పుట్టాడు. ఎలా పుట్టినాడు? మనుషుల పోలికగా పుట్టినాడు. రెండవది, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. మూడవదిగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అన్నీ ఉన్నవాడు అన్నీ కోల్పోయినాడు కదా. మహిమలో ఉన్నవాడు మహిమను విడిచిపెట్టాడు. వాక్యమైన దేవుడు శరీరం ధరించున్నాడు. ఆయన మనుషుల పోలికలో పుట్టినాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుడంటే ఎలా ఉంటాడో, మానవుడు ఎలా ఉంటాడో, దాసుడు ఎలా ఉంటాడో కదా. దాసుడు స్వతంత్రుడు కానేరుడు. దాసుడు దాసుడే, స్వతంత్రుడు స్వతంత్రుడే, కుమారుడు కుమారుడే, దాసుడు దాసుడే, యజమాని జీతగాడే. దాసుడు అనగా పని మనిషి అని అర్థమవుతుంది కదా. కాబట్టి ఆయన మనుషుల పోలికే పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. వచనం 8లో ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి అన్నమాట. వాక్యమైన దేవుడు ఎలా కనిపించినాడు? ఆకారమందు మనుషుడుగా కనిపించినాడు. ఆయన మనుషుడు. ఇదిగో ఈ మనుషుడు అన్నాడు పిలాతు. అవునా? ఇదిగో ఈ మనుషుడు. ఆయన మనుషుడుగా కనిపించినాడు, మనుషుల మధ్య సంచరించినాడు. మనిషి ఏది తిని తాగినాడో ఆయన అదే తిని తాగినాడు. నిద్రించాడు, కన్నీళ్లు కార్చినాడు. అవునా? బాధను అనుభవించాడు, శ్రమ అనుభవించాడు అని దేవుని వాక్యం చెబుతుంది. మనుషుడుగా కనపడ్డాడు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత నేర్చుకున్నాడు. ఆయన విధేయత నేర్చుకున్నాడు, విధేయుడైనాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభునందు సోదరి సోదరులారా, క్రీస్తు ఎందుచేత భూలోకమునకు వచ్చి ఉన్నాడో బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఎందుకు వచ్చాడు దేవుడు భూలోకానికి? ఎందు నిమిత్తం వచ్చాడు దేవుడు భూలోకానికి అనగా ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి 17, 18 వచనాలు కూడా చూద్దాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17, 18 వచనాల్లో తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. బైబిల్లో రాయబడిన మాట ప్రకారం ఆలోచన చేస్తే ఎబ్రీ పత్రిక 2, 17, 18 కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. ఇది మనకు కావాల్సింది. ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చనమాట ఉంది. కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అన్న మాట ఉంది. ఆయన నమ్మకము గలవాడు, ఆయన ప్రధాన యాజకుడు అన్నమాట. తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చను. ఆయన మనవలని మానవ రూపాన్ని ధరించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. తాను శోధింపబడి శ్రమ పొందినాడు. ఆయన శోధింపబడి శ్రమ పొందినాడు. శోధింపబడు వారికి సహాయము చేయగలవాడు ఆయను అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి క్రిస్మస్ అంటే కేవలము క్రీస్తును ఆరాధించుట అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. క్రీస్తును ఆరాధించుట. ఆయన ఎవరు అనగా క్రిస్మస్ బాలుడా లేదా
వాక్యమైన దేవుడు అంటే బాలుడు కాదు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు అని దేవుని వాక్యం చెబుతుంది. క్రీస్తును ఆరాధించుట తప్ప ఆయనకు ప్రత్యేకంగా మరి ఒక తారీఖు నిర్ణయించి అప్పుడు మాత్రమే ఘనంగా పండుగను మరి చేసుకోవడం కాదు. కానీ అది ఎంత అజ్ఞానమో మరి మనము ఆలోచించు వారమై ఉండాలి. క్రీస్తు జన్మించిన తర్వాత ఎప్పుడు కూడా సంతోషంగా ఆయన జీవించలేదు. క్రీస్తు జన్మించిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా జీవించలేదు. ఆయన జన్మించినప్పుడే ఆయనకు శ్రమ ప్రారంభించబడింది. అవునా? ఆయన జన్మించినప్పుడు ఆయన శ్రమ ప్రారంభించబడింది. ఏ రోజు రాజు తనను చంపాలనుకున్నాడు లేదా? శ్రమ ప్రారంభించబడింది. పుట్టినందుకు సంతోషం కాదు, ఆయన శ్రమ ప్రారంభించబడింది. యేసు ప్రభువును చంపాలి అని ఆలోచన చేశాడు ఏ రోజు. యేసు ప్రభు మరి దేవుని దూత చేత చెప్పబడినవాడై కదా, యోసేపు మరియమ్మలు వారు ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోయారు ప్రభువును. ఆ ప్రాంతంలో మరి రోమాలో అంగళాలకు జరిగినన్నమాట ఉంది కదా. 2 ఏళ్ల పిల్లలందరినీ కూడా చంపినట్టుగా ఏ రోజు మనం చూస్తాం. శ్రమ ప్రారంభించబడింది. అందుకనే దేవుని వాక్యం చెబుతోంది ప్రసంగి గ్రంథం 7:1 దేవుని వాక్యం చెబుతున్న మాటంటే ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అన్నట్టుగా, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అన్నట్టుగా ఆయన ఈ భూమి మీద జన్మించాడు. అది వాస్తవం. అయితే ఆయన జన్మించినప్పుడు మరి గొల్లలు వచ్చి పూజించారు, జ్ఞానులు వచ్చి ఆరాధించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఏదేమైనా ఆయన ఎవరు అంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు అనే మాట కనిపిస్తుంది. ఆ వాక్యం ఎప్పటి నుంచి ఉందంటే పూర్వకాలం నుంచి కూడా వాక్యమైన దేవుడు ఉన్నాడు. ఆది నుంచి ఆయన ఉన్నాడు. ఆయన 2000 నాటి వాడు కానే కాదు. ఆయన జన్మించాడు కాబట్టి మరి జ్ఞానవంతులు మరి విద్యావంతులు వాళ్ళు ఈ డిసెంబర్ నెల 25వ తేదీ అని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రపంచమంతా కూడా మరి క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ఆయన వాక్యమైన దేవుడు కాబట్టి ఆయన అంతటా ఉన్నాడు, ఆయన మనలో కూడా ఆయన ఉన్నాడు అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే నీలో వాక్యం ఉంటుందో అప్పుడు నీలో ప్రభువు ఉన్నట్టే. ఆయన నిరంతరం ఉండేవాడు, నీతోనే ఉన్నటువంటి దేవుడు అనే సంగతి మనకు అర్థమైంది. కాబట్టి క్రీస్తు ఎవరంటే క్రిస్మస్ బాలుడు కాదు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు అనేది మనం అర్థం చేసుకున్నాం. ఆ వాక్యమైన దేవుని యందు విశ్వాసం ఉంచి వెంబడిస్తూ ఆయనను మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. నువ్వు ఏమై ఉన్నావో కొన్ని సంగతులు మేము ఆలోచించగలిగినాం. ఈ సంగతులు గ్రహించిన వారమై వాక్యములో బలపడుతూ స్థిరపడుతూ నీ కృపయందు దయందు కనికరం చొప్పున మమ్మల్ని నడిపించమని మీకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.